లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోడీ ప్రమాణం. పంచకట్టుతో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగులో ఆయనతో పాటు బండి సంజయ్ ప్రమాణం. నేడు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం. 50 ఏళ్ల కిందటే పొరపాటు మళ్లీ జరగొద్దు. 1975 ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. మోడీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ. మల్లికార్జున ఖర్గే. ఈ ఖర్గే ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. అప్రకటిత ఎమర్జెన్సీ. ఆయన 293 సీట్లతో మంచిగా మెజారిటీతోటి ఆ కూటమి ఎన్డీఏ కూటమి పరిపాలన కొనసాగిస్తుంది. మళ్ళీ ఎమర్జెన్సీ ఉంది. ఇక్కడ భంగం కలిగిందా ఏమన్నా? ఇక్కడ భారతదేశ ప్రజలకు పౌరులకు ఏమన్నా హక్కులకు భంగం కలిగిందా? ప్రాథమిక హక్కులకు ఏమన్నా నష్టం జరిగిందా? అప్పుడు అనగాలి ఎమర్జెన్సీ అని. అప్పుడు 21 నెలలో ఇందిరాగాంధీ మేడం చేసినప్పుడు అప్పుడు ఎంత దూరం జరిగింది? ఎంతమందిని జైల్లో పడేసారు? ఎదురు తిరిగిన పెద్ద పెద్ద లీడర్లను కూడా బొక్కలు పడేసారు. అది ఇప్పుడు మీకేమైంది? పార్టీని డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనే ఆలోచనతో మాట్లాడాలి. కానీ ఇలాంటి వాల్యూ లేని మాటలు మాట్లాడితే మీ పెద్దరికానికి ఇబ్బందే. ఇంకొకటి, మన కిషన్ రెడ్డి అన్న పంచకట్టుతో ప్రమాణం చేసిన ఎంత బాగా అనిపిస్తుంది. పంచకట్టుతో ఇక సంజయ్ అన్న అక్కడ దగ్గుబాటి పురంధరేశ్వరి కొంతమంది మంచిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. చాలా బాగా అనిపించింది. ఎంత ఉందాతంగా అంటే మన తెలుగును కాపాడుకుంటున్నాను. ఎక్కడ పోయినా తెలుగులో మాట్లాడాలి, తెలుగు ప్రాముఖ్యత ఇవ్వాలి. భాషాభిమానం ఉండాలి. తమిళనాడులో చూడు ఎంత భాషాభిమానం ఉంటుంది. మన తెలంగాణలో తెలుగులో కొద్దిగా తక్కువనే. ఆ భాషాభిమానం పెంపొందించుకోవాలి.